నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ నందు కార్పొరేటర్ కొండపల్లి సరిత సతీష్ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అంటే పారిశుద్ధ్య డాక్టర్లతో సమానమని, వీరి సేవ అమూల్యమైనదని, ప్రజలు రోగాల బారిన పడకుండా వీరు అనుక్షణం పరిసరాలను పరిశుద్ధంగా ఉంచడానికి శ్రమిస్తున్నారని, అందుకే వీరిని ఘనంగా సన్మానించడం జరిగిందని, వీరు ఇలాంటి సన్మానాలకు అర్హులని, వీరిని అభినందిస్తూ సన్మానించడం మన బాధ్యత అని తెలిపారు. ఓకేనా? ఈరోజు 39వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది. వారు గత 20-25 సంవత్సరాలుగా మన 39 మరియు పక్క 17వ డివిజన్లో అంటే పాత 49వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులుగా, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా, జవాన్లుగా, లైన్మెన్లుగా ఎన్నో విశిష్ట సేవలు అందించడం జరిగింది. మరి వారు చేసినటువంటి విశిష్ట సేవలకు ఇది పని చేయడానికి అందరూ ముందుకు రారు. మరి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ కుటుంబాల అవసరాలను దృష్ట్యా పెట్టుకొని చిన్న పని పెద్ద పని అనకుండా అన్ని పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వారు ఇచ్చినటువంటి సేవలు మేము మరవలేము. అందుకని చెప్పి వారికి గౌరవ కార్పొరేటర్ కొండపల్లి సరిత సతీష్ గారి ఆధ్వర్యంలో ప్రజలందరి సమక్షంలో వారికి సన్మానం చేయడము చాలా మంచి విషయం అనిపించి ఈరోజు వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. దీనికన్నా 2 రోజుల ముందు దాదాపుగా 40 మందికి ఘనంగా సన్మానం చేసి అన్నదానం కూడా చేసుకోవడం జరిగింది. సహపంక్తి భోజనం చేయడం జరిగింది. వీరు తీర్థయాత్రలు వెళ్ళడం వల్ల, వేరే ఫంక్షన్స్ ఉండడం వల్ల ఒక 3-4 మిస్ అయ్యారు. వారిని ఈరోజు తప్పకుండా సన్మానించుకోవాలని ఇక్కడ ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాడికి పిలుచుకొని ప్రజలందరి సమక్షంలో వారిని ఘనంగా సన్మానించుకున్నాము. వారిని సన్మానించుకోవడం అంటే మనల్ని మనం సన్మానించుకున్నట్టే. మన పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతూ, మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు. అందుకే మేము గతంలో కూడా చెప్పాము, పారిశుద్ధ్య కార్మికులు కాదు వీళ్ళు, పారిశుద్ధ్య డాక్టర్లు అని మేము గతంలో చెప్పడం జరిగింది. ఒక డాక్టర్ దగ్గరికి మనం వ్యాధి వస్తేనే వెళ్తాము, కానీ పారిశుద్ధ్య కార్మికులు, మనం పారిశుద్ధ్య డాక్టర్లు అనుకునే వాళ్ళు మనకు రోగాలు రాకుండా కాపాడుతున్నారు కనుక వీళ్ళే నిజమైన డాక్టర్లుగా నేను భావించి వారికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. దీన్ని ప్రజలు స్వాగతిస్తారని, మున్ముందు కూడా కార్మికులను చిన్నచూపుతో కాకుండా గౌరవంగా చూసుకుంటారని, వారిని కూడా ఇంట్లో ఒక వ్యక్తిలా గౌరవించుకుంటారని ఆశిస్తున్నాను. మరొకసారి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 39 డివిజన్లో గౌరవ కార్పొరేటర్ కొండపల్లి సరిత కుమార్ గారు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికులు అంటే మనకు దేవుడితో సమానం. మన వాడగానే మన ఇల్లు క్షేత్రంగా ఉండాలంటే వాళ్ళు చేస్తున్న కృషి చాలా విలువైనది. వాళ్ళని ఇప్పటికీ మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఇలాంటి సన్మానాలు ఇంత ముందు సతీష్ గారు, సరిత గారు ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.